మరి కాసేపట్లో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నారు. మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలో సీఎం నివాసానికి దళిత నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దావోస్ పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు గొప్ప తెలుగుదేశం పార్టీ దళిత మహానాడు వేలాది మందితో లక్షలాది మందితో గొప్ప పార్టీ బహిరంగ సభని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. అది ఈ రోజునే శ్రీకారం చుట్టి తెలుగు తేజం మరి అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి మీరు అందరూ కూడా నడుము బిగించి పనిచేసి అందరం కలిసికట్టుగా దళిత వర్గాల ఆదరణ తోరగనే దానికోసం పార్టీ వైపు వాళ్ళు ఉన్నారు అనేది మరి పార్టీ చెప్పడం కోసం అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మాన్యులు మహోదయులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు శ్రీ నక్కానందబాబు గారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడు, మనకి అప్పల అంబేద్కర్ లాంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాల మీదుగా ఈ దళిత తేజం తెలుగు దేశం పేరిట ముద్రించబడిన వాల్ పోస్టర్ను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి దళిత వర్గాల అట్టడుగు వర్గాల మనందరికీ ఈ రోజున ఒక పండుగ రోజు, అందరం సంతోషంతో రోజు, మనందరి జీవితాల్లో ఒక మాటగా నిలబడబడుతున్న ఈ రోజును ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. అదే మాదిరిగా కొంచెం మైక్ పెంచారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడుండే నీకు, రాష్ట్ర ప్రజానికి పూర్తిగా మిమ్మల్ని అందరూ ఈరోజు చాలా పండుగలు చాలా మంది చేసుకుంటాం. భక్తిని
రెండోది మనం చూస్తే రిపబ్లిక్ డే. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరం స్వతంత్ర భారతీయులుగా ఉండాలని, స్వేచ్ఛాజీవులుగా ఉండాలని ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, జీవితాలు త్యాగం చేశారు. అదే మరిగా ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే మన రోజు పెద్దవాళ్ళు చేసిన కారణం పోవాలి, పేదవాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశం చేశారు. పడుగు రిజర్వేషన్ల దగ్గర నుంచి పేదవాళ్ళకి, దళితులకు కానీ, పేదవాళ్ళకి కానీ, నిరుపేదలకు కానీ ఈ రోజు ముందుకు పోతున్నాం. ఇది అందరికీ పండుగ రోజు. ఈ పండుగ రోజు మామూలుగా అందరం పండుగలు చేసుకుంటాం, కానీ దేశభక్తిని పెంచుకునే పండుగ. ఇందులో మీరందరూ భాగస్వామ్యం మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అలాంటి స్ఫూర్తిని అనునిత్యం నింపాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నా జన్మ ధన్యంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక నూతన కార్యక్రమానికి రిపబ్లిక్ డే రోజున ప్రారంభించడం ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, అదే మరి ఇంకొక పక్క జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆ రోజు ఎంతో ఆశీస్సులు కానీ, సహకారం కానీ మనకి ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒకటే చెప్పారు, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ధైర్యంగా అంబేద్కర్ గారు నాకు స్ఫూర్తిదాయకమైన నాయకుడు అని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత మీరు చూస్తే జగజ్జీవన్ రామ్ గారితో కలిసి పనిచేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. జగజ్జీవన్ రామ్ గారిని ఆదరించింది ఎన్టీ రామారావు గారు. అంత మునుపన్న నాయకులు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని గౌరవించలేదు, జగజ్జీవన్ రామ్ని గౌరవించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు నాయకుల్ని ఎక్కడికక్కడ అవమానం చేశారు, సరైన గుర్తింపు కూడా ఇవ్వని పరిస్థితి. మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మీరు ఆలోచిస్తే ఇద్దరికి సముచితమైన స్థానం ఇచ్చాం. ఇంకొక పక్కన జగజ్జీవన్ రామ్ గారి భారతరత్న వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే ఆయన పటాన్ని కూడా పీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పార్లమెంట్ లో పెట్టిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నేను ఈఎఫ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నారాయణ గారిని ప్రెసిడెంట్ చేయడం, తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ లో బాలయోగిని స్పీకర్ గా చేయడం, ప్రతిభా భారతిని లోకసభ మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా చేయడం, కాకి మాధవరావు గారిని కమిషనర్ గా చేయడం, ఏదైతే ఎలక్షన్ కమిషన్ దానికి చీఫ్ కమిషనర్ గా చేయడం, చీఫ్ సెక్రటరీగా చేయడం, జస్టిస్ పొన్నయ్య గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేయడం, అదే మాదిరిగా మొట్టమొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రి తెలుగుదేశంలో పెట్టింది మహేంద్రనాథ్ని తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా షెడ్యూల్ కులాలకి న్యాయం చేసిందంటే తెలుగుదేశం పార్టీనే చేశాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ కులాలకు తగిన ప్రాతినిధ్యం వచ్చే వరకు, అందరితో సమానంగా పైకి వచ్చే వరకు వీరికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ చైతన్యం తేవడానికి ఈరోజు దళిత
తేజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నుంచి 82 రోజులు. ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించి నియోజకవర్గాన్ని ఒక 20 మందిని తయారు చేసుకుని ప్రతి ఒక్క దళిత వార్డులో మనం చేసే కార్యక్రమాలే కాకుండా ఒక చైతన్యాన్ని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. దళితుల్లో ఒక ఐకమత్యం తీసుకురావాలి. అందరూ కూడా సంఘీభావంగా ముందుకు వేడుగా తెలుగుదేశం పార్టీ ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. ఇది దళితులు ముందుకు లీడ్ చేస్తే దీన్ని అందరూ సహకరించి ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా దళితుల నాయకత్వంలో ముందుకు పోవాలని కూడా నేను కోరుతున్నాను. అందుకని నిందుగా ప్రతిష్టాత్మకమైన సమర్థవంతమైన నాయకత్వం దళితుల్లో రావాలి. ఎక్కడికక్కడ దళితుల్లో కూడా నాయకత్వం వచ్చి ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ రోజు ముందుకు పోతున్నాం. ఈ రోజు కూడా ఇంకొక విషయం కూడా చూస్తే అంబేద్కర్ ఆశయం ఈరోజు, అందుకనే పేరు కూడా నేను ఒకటే చెప్తున్నా, చంద్రన్న ఆచరణ. ఆయన ఒక స్ఫూర్తి, అనునిత్యం ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి. మన జీవితాలకు వెలుగిచ్చిన వ్యక్తి అంబేద్కర్. ఆ ప్రోగ్రాంని చిత్తశుద్ధితో తీసుకుపోవడం మనందరి బాధ్యత అని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. చంద్రన్న ముందడుగు. నేను చేయూతనిస్తాను, అన్ని విధాల ఆదరిస్తాను, అన్ని విధాల అండగా ఉంటాను. దళితులు అన్ని రంగాలలో పైకొచ్చే వరకు దళితులకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను. దీన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకునే బాధ్యత, దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులుగా మీరు ఒకసారి ఆలోచిస్తే మాటలు చెప్పారు, ఓట్ల కోసం పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. స్థాయిలో చదువు ఇప్పించాలనుకుంటున్నాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చేయలేదు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది, పేద పిల్లలు బాగా చదువుకోవాలని ఆలోచించింది. దళితుల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది, ఎన్టీ రామారావు గారు పెట్టారు, తెలుగుదేశం పార్టీ పెట్టింది. అదే ఈ రోజు దళితుల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే స్కాలర్షిప్లు ప్రాంప్ట్ గా ఇస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేని విధానానికి శ్రీకారం చుట్టాం. నేను 125 సంవత్సరాల సందర్భంగా ఆయన జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని అంబేద్కర్ స్మృతి వనానికి శ్రీకారం చుట్టాం.